తెలంగాణ ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావు సస్పెన్షన్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్తో సహా పలు కీలక నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎస్ఐబి కార్యాలయానికి సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి మరీ రికార్డులను తొలగించాడు. తర్వాత హార్డ్ డిస్క్లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఈ విధంగా మొత్తం 42 హార్డ్ డిస్కులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు అధికారులకు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో వెంకట్ అందిస్తారు. వెంకట్, యామిని, ఏదైతే ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావును నిన్న డీజీపీ సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ చేసిన తర్వాత అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే ఎస్ఐబిలో పనిచేస్తున్న సమయంలో ప్రణీత్ రావు చాలా వేగంగా ఒక ప్యారలల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎటువంటి తోటి సిబ్బందికి అనుమానం రాకుండా ఒక ప్యారలల్ వ్యవస్థ నడిపిస్తూ కీలక నేతలకు సంబంధించిన వివరాలన్నింటి కూడా అప్పటి ప్రభుత్వానికి అందజేసినట్లు కూడా చాలా కీలకమైన సాక్ష్యాలు కూడా సేకరించారు. ఈ దర్యాప్తులో కేవలం అప్పట్లో పనిచేస్తున్న సమయంలో ఒక ఎలక్ట్రీషియన్తో పాటు ఇంకొంతమంది సిబ్బంది సహాయంతో ప్రణీత్ రావు చాలా కీలక కాల్ డాటా కావచ్చు, వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్స్, తర్వాత అనేక వివరాలు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వివిఐపి వ్యక్తుల గోప్యతకు సంబంధించిన అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు బయటికి సమాచారం ఇచ్చి తను ఏదైతే 2007లో ఎస్ఐగా పనిచేసిన తర్వాత చాలా కీలకంగా పనిచేసిన వ్యవస్థలోనే నమ్మక ద్రోహానికి పాల్పడుతూ ఆ డాటాను చోరీ చేసి ఆక్సిలరీ ప్రమోషన్ ద్వారా డిఎస్పీ ర్యాంకు కూడా వెళ్ళినట్లుగా కూడా దర్యాప్తులో వెల్లడైంది. అయితే కేవలం ఇప్పుడు బయటపడ్డ విషయాలను బట్టి చూస్తే కేవలం మొత్తం 42 హార్డ్ డిస్కుల్లో మొత్తం కాల్ డాటా రికార్డ్స్ కావచ్చు అవన్నీ కూడా బయటికి చేరవేసినట్లుగా కూడా సమాచారం అందింది. దీంతోపాటు 1600 పేజీల కాల్ డాటా రికార్డ్స్ను కూడా అక్కడే తలగబెట్టాడని చెప్పేసి అధికారులు గుర్తించారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కీలక వ్యక్తుల డేటా కూడా చోరీ అవుతుంది, కొన్ని విషయాలు బయటికి వెళ్తున్నాయని చెప్పేసి గుర్తించిన భద్రత అంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా భద్రతను మారుస్తుంది. కేవలం ఇప్పటికే సీఎం కార్యాలయంలోని దాదాపు గతంలో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మార్చారంటే ఇలాంటి వ్యక్తుల సమాచారం బయటికి వెళ్తుండటంతోనే అంటే ఇంటి దొంగల పని ఉన్నట్లుగా ముందే గుర్తించిన భద్రతా బలగాలు ఈ మొత్తం ఇప్పటి వ్యక్తులను కూడా గుర్తించారు. దీంట్లో భాగంగానే ప్రణీత్ రావును ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. కేవలం ప్రణీత్ రావు ఒక్కడే ఇప్పుడు ఈ మొత్తం ఈ వ్యవహారానికి పాల్పడ్డా, తర్వాత అతనికి ఎవరెవరు సహకరించారు అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ప్రణీత్ రావు బట్టి చూస్తే ఏకంగా సీఎంతో పాటు గతంలో పనిచేసిన అనేక మందికి సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత బీజేపీ నేతలు అంటే ఇతర ప్రతిపక్షం ఉన్న నేతలకు సంబంధించిన పూర్తి వ్యవహారంలో చాలా కీలకంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వార్ రూమ్ పేరుతో ప్యారలల్గా ఒక డేటా అనాలిసిస్ పేరుతో ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన కాల్ డేటాను ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా అంటే ప్రభుత్వంలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని యూజ్ చేసుకొని ఆ డేటాను మొత్తం కూడా అక్రమంగా బయటికి చేరవేస్తూ తను లబ్ధి పొందాడని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పూర్తి లోతైన దర్యాప్తు జరిపిన అధికారులు ఇప్పుడు ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు. తర్వాత అతన్ని రాష్ట్రం విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు, ఎప్పటికప్పుడు దర్యాప్తుకు అవసరమైతే ఏ క్షణమైనా కూడా ఉన్నతాధికారుల ముందు విచారణకు హాజరు కావాలని చెప్పేసి అతనికి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే సస్పెన్షన్ ఉత్తర్వులు అతనికి చేరటంతో పాటు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయంపైన లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటే ఇప్పుడు ఏదైతే సీఎం కార్యాలయంలో గతంలో పనిచేసిన అనేక మందిపై కొంతమందిపై అనుమానం ఉన్నట్లుగా తెలుస్తుంది, వారిపై కూడా పూర్తిగా నిఘా కొనసాగుతుందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే కేవలం ఈ ఒక్క సస్పెన్షన్ వ్యవహారం ప్రణీత్ రావుతో ఆగుతుందా, ఇంకా దీనిపై సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటారన్నది మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది.